హాయ్ వెల్కమ్ టు నిహా డైరీ వెబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వైఫ్ బర్త్డే, హస్బెండ్కి వచ్చిన కష్టాలు. ఏం కథ ఇవ్వాలి నీకు? చాకు ఎందుకు చాకెందుకు? ఉల్లిగడ్డలు కూడా నీకు ఓరక్షన్ నీకు ఎందుకు చాకు? ఏది కనిపిస్తుంది చాకు కూడా నీకు? చూపెట్టు నువ్వు. అలా నువ్వు చాకు కట్ చేయి, తొందరగా కట్ చేసి స్పీడ్ గా కట్ చేస్తాను. నువ్వేమైనా చేసింది ఎప్పుడు? నువ్వు చేస్తున్నావు కదా. కరెక్ట్. ఓరక్షన్ నీకు నవ్వి చెప్తానా? ఎందుకు మరి ఎందుకు నవ్విస్తాను? ఎందుకు నవ్వుపియాలి నేను? నువ్వే నవ్విస్తా, మంచిగా కట్ చేస్తా, చెడ్డగా ఏం కట్ చేయ. తిక్క కట్ చేయకు. ఉల్లిగడ్డలు చూడు, నువ్వే తిక్క తెచ్చినావు. నువ్వు తెచ్చినావు? నేనేం తెలియదు, నువ్వే తిక్క తెచ్చినావు. అవునా? ఆడ చూసింది నువ్వే కదా, డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. అవి బాగాలే ఉల్లిగడ్డలు అసలు. మరి వేస్ట్ ఫెలో. ఇంటికా నుంచి తెచ్చుకుందామంటే ఓ పెద్ద అదైతివి. అక్కడ మా అన్నది మీ అమ్మ, నువ్వే మళ్ళా నువ్వు ఏమంటావు అనే ఊకుంది మీ అమ్మ. ఇది బౌల్ ఎక్కడ ఉంది? ఏ బౌలు? పుదీనా కొంచెం ఉడకబెడదామని. కింద ఉన్నాయి స్టీల్ బౌల్ చూడు. స్టీల్ బౌల్ కింద ఉన్నాయి. సరే కడుగుతా కొంచెం. ఇది కడుగుతా మళ్ళీ అది నువ్వు జరుగునా. చాలు చాలు, మండుతుంది మండుతుంది, ఉల్లిగడ్డ మండుతుంది. అందుకే అక్కడ కోకమిలని చూడుకో అని చెప్పినా నేను నీకు. మండుతుందా? ఉల్లిగడ్డలు బాగా ఘోరంగా ఉన్నాయి తెలుసా. వేస్ట్ ఫెలో నాకు ఇంత ఇంత వేస్ట్ అవుతుంది. పోతావా మరి కిందికి? పోతావా? అవసరమా మరి వచ్చుడు? చాలా ఇవి ఇంకోటి కట్ చేయి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ చేయవు నువ్వు. మంచిగా కట్ చేయి, తిక్క కట్ చేయి. చెప్పు ఎట్లా కట్ చేస్తా? తిక్క మరి నువ్వు కట్ చేయి. నీకు కట్ చేయడానికి కూడా రాదు, వంట చేయడానికి రాదు, ఏం రాదు. నువ్వు ఎందుకున్నావు అంటే వంట చేయడానికి కూడా అనుకుంటున్నా. ఎందుకు మరి భలే చెప్తున్నావు నేను. మంచిగా కట్ చేయి. మంచిగానే కట్ చేస్తున్నా, తిక్క ఏం కట్ చేస్తా నీ లెక్క. నా లెక్కనా? కరెక్టే. నా కరెక్టే. ఇట్లనా? కట్ చేయటానే పొడవు కట్ చేయి. పొడవే కట్ చేస్తున్నా సారు. బిర్యానీ నువ్వు చేస్తా, నేను ఏమంటావా? నేను చేస్తే 1,00,000 వంకర్లు దొబ్బుతావు, నువ్వే చేసుకో. నేనే చేస్తాను. అంటే ఇదంతా హెల్ప్ చేసినట్టు కదా, నువ్వు ఒక్కనే చేసుకున్నట్ట. అందుకే రేపు నేను హోటల్ పెట్టినప్పుడు హోటల్లో నువ్వు అసిస్టెంట్ కుక్ గా పెట్టుకుంటాను. బోన్లు బోసలు దోపుతుంది. తోమచ్చు, నామోచండి పని చేసుకోవడంలో చేసుకోవాలా. మన పనులు మనం చేసుకోవడంలో నామోచండి బోధ తోమాలా, అన్ని తోమాల. తోమకుండా ఎట్లా చెప్పు? తోముతా, రోజు 4 ఇళ్లలో పోతాం. పోరా మరి మాట్లాడమంటావు? నువ్వు రావా నా ఎంబడి? నేను ఎందుకు వస్తా? నాకేం అవసరం రాని. నువ్వెందుకు రావు? నేను ఎందుకు రావాలి? నువ్వెందుకు రావు చెప్పు నాకు. ఆనియన్స్ ఆనియన్స్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఫస్ట్ పుదీనా చికెన్ చేద్దాం. సరే, పుదీనా చికెన్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ. లేదు, చికెన్ బిర్యానీ ఫస్ట్ చేద్దాం. బర్రె ఫస్ట్ పుదీనా చికెన్ చేయాలి. నేను బర్రె అయితే నువ్వు పెద్ద బర్రెవా? నేను బర్రె కాదు, నువ్వే బర్రె. నువ్వే బర్రెవి. భలే చెప్తున్నాడు ఆయన. భలే కామెడీ చేస్తావు అసలు నువ్వు. నాకు ఎవరు కామెడీ చేస్తానో తెలుస్తుంది. ఎక్కువ వాటర్ కొన్ని వచ్చిన మూత చెప్తా. కలిపి మూత పెట్టు. కలిపి మూత పెట్టు. పట్టుకారి. పట్టుకారు ఎందుకు? పట్టుకోనికి. పట్టుకోనికినా? అయ్యో దొరికింది. పట్టుకోనికి కాదు, దేనికోసం అనుకున్నా. తిండి అందుకే తింటావా? పట్టుకారు మీకెళ్ళి తింటారట కదా. మీకెళ్ళి ఫ్రై చేసుకుంటారట కదా. కరెక్ట్. ఎంతసేపు కర్రీ చేస్తా కదా నేను. చెయ్యి. ఎవరు వద్దన్నారు? నేను ఇప్పుడు ఎవరన్నా వద్దన్నారు. అందుకోసమే ఆగిపోయాను. చెయ్యకు, తినకు. ఈరోజు మా ఇంట్లో ఫ్రెండ్స్ సండే కాబట్టి ఈరోజు మేము పుదీనా చికెన్. అంటే ఇప్పుడు సండే స్పెషలా నా బర్త్డే స్పెషలా చేసుకుంటున్నాం.
అన్ని బర్త్డే స్పెషల్ అండి. అంటే నేను చెప్పేదాకా చెప్పవా? నేను బర్త్డే కావచ్చు, ఈ రోజు నువ్వు అడిగినట్టు చికెన్ మళ్ళీ ఏంటి చికెన్ ఎక్కడికి అయితే వచ్చినావు చెప్పాలకు? 15 కిలోమీటర్లు పోయి తీసుకొచ్చినాం. అది కూడా స్నేహ చికెన్ తెలుసా? స్నేహ చికెన్ అంటే ఎందుకంటే సుగుణం చికెన్, నార్మల్ చికెన్ మనం వండామనుకో ముక్క పిసురు అయిపోతుంది. అది స్నేహ చికెన్ అనుకో ఉడికే కొద్ది పీస్ మంచిగా వస్తుంది. సో ట్రై చేయండి మీరు కూడా. దానికోసం ఇప్పుడు అంత దూరం పోయినాం. నీకు వీడియో ఎట్లా ఆఫ్ చేయాలని చెబుతారు ఆఖరికి, అది కూడా నీకు వస్తుంది. అది బాగులే, అది మంచిది మంచిది కడుతా మంచిది. తలపాన నీతో మంచిగా పోయి నిండా పోయి నిన్న వస్తున్నా కనిపిస్తుంది. నిన్న వచ్చేది ఇట్లా వచ్చేది అట్లా కాదు, బోడ బోడ కాదు నిండా. సరే నిన్న వస్తున్నా. 2 3 4 అట్లా ఫింగర్ పెట్టద్దు. 5 5.5. ఓకే 6 పోయి తుమ్మత్తుంది అమ్మా. తుమ్ములు వస్తుంటే అనుభవించు కరెక్ట్. సరే ఉండని అన్ని పోసినా అయిపోయింది. 6 నువ్వు కవర్లు బాగా ఇక్కడ పెట్టు. కవర్లు అమ్ముకుందాం. చేరుకోవచ్చు అన్ని దాపెట్టి ఇంట్లో మడత పెట్టి సార్ నేను కాబట్టి నేను షిఫ్టింగ్ పనికి వచ్చినాయి, మర్చిపోయినావా? వనుకొచ్చాలే కానీ మరి బాగా వనుకొచ్చినాయి. ఎంత బాగా అంటే అంత బాగా వనుకొచ్చింది తెలుసా? అసలు ఇవేంటి? బాస్మతి రైస్. మెంటల్ అవి కాదు. మరి ఇంకేంటి? దళ పురుగులు వచ్చి ఇది కొంచెం కాదు బాగా ఇస్తావు. సరపడి అందరికి అరే ఇప్పుడు అప్పుడు చేంజ్ చేసావు. అప్పుడు గాజులు కాసిన 2 గాజులు ఉన్నాయి బయట కాసుతామని. ఏడున్నాయి? బయట ఉన్నాయా? బయట అంటే ఎక్కడ? ఇక్కడ అంటే బయట కట్టేసి వచ్చినాం. 2 గాజులు కట్టేసి వచ్చినాం. ఏంటి కలిసి తెచ్చుకున్నావు? తెచ్చి గాడిద పాలు ఒక మంచిది అంట తెలుసా? గాడిద పాలు తాగినా అవసరం తాగలే. నువ్వు తాగినావా? గాడిద పాలు ఎందుకు అమ్మనికి వస్తారు కదా, వస్తారు అప్పుడు ఒప్పిస్తే తాగు మంచిగా ఉంటుందంట. బాగా స్ట్రాంగ్ గా తయారవుతారు తెలుసా? నువ్వు తాగినావా? అందుకే నేను స్ట్రాంగ్ తాగినందుకే. కరెక్టే తాగలేదు కాబట్టి స్ట్రాంగ్ గా లేవు. కరెక్టే కనబడతాను ఎంత స్ట్రాంగ్ ఉన్నావు. నిజంగా సరే అబ్బా, నాకు కూడా తెలుసు. పడుకొచ్చుకో. అది కాదు, అదేంటి ఏంటిది? అది చాకేది. నువ్వే పెట్టుకో. చాకు 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 అంటే ఇన్నోడే ఎంతసేపు. అదే కదా ఎటు పోయింది? ఇంత తొందర మాయమైంది. నిజం నాన్న? ఏది ఏడ పెట్టుకున్నావు? ఏడుంది పిల్లగా? ఏడుండే ఎంతసేపు పెట్టుకోండి. నువ్వు అంతా సంకలకు లేకు ఊరంతా కాబట్టి మా పిల్ల టీవీ చూస్తుంది. సంకల గెలుకొద్దాం చూడండి. తాగు. ఇవి నాకు ఏం చేసినావు మరి? చెప్తే నాకు గాలి పోయినండి. ఇప్పుడు వచ్చినాయి కుక్కలు బొమ్మ ఉంటుంది. కుక్కలు బొబ్బో అనుకోదు మీ అమ్మ ఏమంటాయా? అవునా? మీ ఊర్లో గట్లే అంటాయా? అంటే ఏంది 10 మా ఊరు అని చెప్పి తీసుకున్నా. మీ ఊరు గురించి మాట్లాడుతున్నా నేను. మరి మీ ఊరు గురించి అర్థం బాగా చెప్తున్నాను. మీరు ఏ ఊరు మరి? ఈ ఊరైతే నీకు ఎందుకు? మా ఊరే. మాది కూడా మా ఊరే. కరెక్టే. కొంచెం కానీ ఆయిల్ బాగా చెప్తున్నారు. అవునండి, ఆయిల్ ఎట్లయినా పని చేస్తుంది కదా. దీన్ని విండుతా కదా నేను ఇప్పుడు. ఎందుకబ్బా? అవును కరెక్టే. అసలు ఒళ్ళు పెట్టుకోవాలి. చిన్నదానికి ఒళ్ళు పెట్టుకోవాలి. అసలు నాకు నోట్లో నాలుగే తెలుస్తుంది. తెలుస్తుందిలే. బాగా తెలుస్తుంది. ఎందుకు ఊకే వేసుకుంటావు నాతోటి? మనసు పట్టదా? పట్టదు పట్టకనే కదా ఇవన్నీ మాట్లాడుతాను. మొగ్గ. ఏది మొక్క? ఇది పువ్వు. పువ్వు ఇది. ఇది కూడా ఏదో
ఇవి 4-5 కస్తూరి మేతి ఎత్తారు అంత ఏకు చేదత్తది చూడండి చాలు. బిర్యానీ ఆకలి వేసినా వేసినవే ఉంది కాదా అబ్బా. ఇంకో చెక్క ఎట్లా ఎత్తపోయి అది తీసుకో. అవన్నీ వేయకు గడత్తది. మిరియాలే లేవు మా దాన్ని ఉండాలి. బిర్యానీ చూడండి మెంటల్ పిచ్చి అన్నీ ఇష్టం అవుతాను మిరియాలు వేయాలి. బిర్యానీ ఇలాచి ఇది వేయలేదు. ఇది మన దగ్గర ఉన్నట్టున్నట్టు అది బాగా పెద్ద ఏమో బిర్యానీ పోగలనే వేద్దాం. ఉన్నాయని ఎక్కతక్కబ్బా ఎక్కువ ఏమీ లేదబ్బా. బిర్యానీ ఒకటి ఇలాచి ఒకటి ఇంకా అన్ని దాపెట్టి అర్థమైందా అని చెప్పింది. కొన్ని బిర్యానీ కొన్ని ఎక్కువ కదా చాలు 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 నిజంగా ఇలాచి కూడా ఎత్తా. ఇలాచి కావాలి కదా మరి. అవును ఇలాచీలు తెచ్చుకోవాలబ్బా. ఇలాచి తెచ్చుకున్నాం. ఇలాచి మనం తెస్తే అన్ని వేసినట్టున్నారు. దేవునికి మాల వేయాలి. అన్ని వేసినట్టుగా బిర్యానీ అన్ని నచ్చినట్టే. అలకలు షాజీరా వేసినా కదా ఇంత ముందు. ఇది ఒకటి పలకొట్టాలి. అది గిలేసి పలకొట్టు. దీనివల్ల ఇట్లే సార్ పలకొట్టదు. దీన్ని అట్లే సార్ అవి చెప్పినట్లే సార్ అవి అట్లా అయ్యారు. అట్లనే సరే ఇతను రామగోస. ఏది రామగోస నీతో లాగబ్బా ఓకే లాగుతావు. ఇది నీకు కరీంనగర్ మా కరీంనగర్ నెయ్యి మంచిగా ఉంటది. ఒక స్పూన్ సరే మంచిగా ఉంటుంది కానీ స్పూన్ దాంతోనే పోయరాదు. ప్యూర్ నెయ్యి. రామా గెలుకుడు చల్లకుండా పోయి. చాలు 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 చాలు. అది ఎట్లా అంటది? చాలు 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 అట్లా అంటది. అదే గెలుకు తిడికి వస్తుంది. అవన్నీ తీసిపెట్టి మొత్తం ఎట్లా తీసినా అట్లా పెట్టి మొత్తం ఇవన్నీ సపరేట్ వేసినా మనకి సపరేట్ పెట్టినా. నార్మల్ రైస్ అండి అది అయిపోయాక. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయి నార్మల్ రైస్ చేసుకోండి. ఆకలి అవుతుంది అంటుంది. ఆకు బాగా అవుతుంది మాకు. ఆకు స్పూన్ ఇది కూడా పెట్టేసి అది కూడా దాపెట్టు. అది ఏమంటున్నావు? ఎవరికి ముచ్చట చెప్తుంది. పాపకు ముచ్చట చెప్తాను. పాపకు నేను పోయేస్తా. ఎవరికి ముచ్చట చెప్తాను. ఇది పుదీనా చికెన్. పుదీనా చికెన్ ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టినాం. చికెన్ ఉడుకుతుంది. కింద లాస్ట్ కొంచెం పుదీనా చికెన్ మ్యాగ్నేట్ చేసిన చూపెడుతుంది. చల్లగుంది. తాగుతావా? ఏమైంది? నేను కూడా ఇస్తావు. నేను వేసుకుంటావు. నీళ్ళు 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 ముంచు. తల ముంచేసేగా.
నువ్వు ఆకలి వేసినావు కదా అందుకే అట్లా అయింది. ఇంకా మనం మెల్లగా కాలుతుంది. చూసినావా ఎంత ఎసరైందో. కానీ కొంచెం తీయన్నా. ఎక్కువ తీయకు, సప్పగా పెట్టదు. బిర్యానీ బౌల్ తీసుకురా చెప్తా. పెద్ద పెట్ట చికెన్ తీసుకురా. ఉత్తరతో చెత్తనతో సార్ ఊపిన కాడికి ఊపాలి అట్లా మస్తు ఊపినావు కానీ పెట్టు. ఆయిల్ ఏవా? మరి అదే కదా నేను అప్పటి నుంచి మొత్తుకునేది, అందుకే ఇటు పక్క రా అంటన్నా. అయ్యో 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 ఎట్లా వేసుకోవాలి బిర్యానీలో? అందరు అట్లా వేసుకుంటారు, ఏమో వేరే విధంగా వేసుకుంటారేమో అని డౌట్ వచ్చిన కొంచెం. మంచిగా నేను చెప్పినట్టు. నువ్వు చెప్పినట్ట? నువ్వు చెప్పినట్టు వస్తలేదు. చికెన్ తీసుకో, ఆయన లేయర్ మొత్తమే చేత్తోనేనా? అప్పుడు ఏంటి నేతలే పంచి నాసుంది. నేను కనబడన్నా చికెన్ కనబడన్నా విచిత్రం ఎత్తు మసాలా కూడా చూస్తా అంటది. నేను పోతాను అబ్బా. ఆడపిల్ల పని రాదు నీకు, వంట చేయలేదు. నాకు వశపడదు నీతో, నేను సపరేట్ బయటకు పోతాను. నువ్వే తీసుకో వీడియోలు. ఎంతమంది చేతులు పెడతారు చికెన్ లా? కొన్న నీళ్ళు వద్దాం ఉండని. ఏమైంది? రైస్ 50% ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకున్నాం అనుకో. 50% ఉడికిందా? మరి ఉడికింది 50% అది. మరి ఎక్కువ ఉడికింది రైస్ మెత్త అయిపోతుంది. ఇంకా అన్నం ఏమంటే అవన్నీ ఎత్తన్నావు. కొన్ని నీళ్ళు అంపేనా అప్పుడు రైస్ అప్పుడే తీసుకుంటే అలా లేయర్ మంచిగా వేసుకోవాలి, గాలి దూరకుండా లోపలికి. నీళ్ళు ఉమ్మకరా కొంచెం. నేను అంప అదేది మచికంత పేగు. మసగంత పేగు తీసుకోండి. మరి మచికంత పేగ ఇది. మసగంత పేగు నేను కూడా చెప్తాను కానీ పో, నీళ్ళు ఉంచుకుంటాను. ఇలా చేసిన తర్వాత మొత్తం రైస్, చికెన్, మ్యాగ్నేట్ చేసిన చికెన్, రైస్ అన్ని బౌల్లోకి లేయర్ లాగా తీసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ బిర్యానీ దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. చాలా మంది చేస్తారంటే ఇట్లా పిండి పెడతారు. మన దగ్గర పిండి లేదు కాబట్టి దానిపైన బౌల్ వేసి బౌల్లో వాటర్ పోసి పెడతాను. మళ్ళీ బిర్యానీ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు, ఓకేనా? 1/2 అవర్ తర్వాత చికెన్ బిర్యానీ చేసిన తర్వాత ఇలా మంచిగా వచ్చింది రైస్ చూడండి. ఆ చికెన్ బిర్యానీలోకి పుదీనా చికెన్ చేస్తాను. అలాగే ఈరోజు సండే కదా, సండే అని కాదు, మా వైఫ్ బర్త్డే యాక్చువల్ నిన్న. ఆమె కోరిక వరకు చికెన్ బిర్యానీ అండ్ పుదీనా చికెన్ 2 చేసినాను. విత్ ఆమె సహకారం తీసుకొని చేసినాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు పెడుతూనే ఉంటాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. లాస్ట్ లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.